జగిత్యాల రాజకీయం ఉద్రిక్తంగా మారింది. జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్గా మారింది రాజకీయం. ఎమ్మెల్యే సంజయ్ తీరుపై జీవన్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకోని వాళ్లకు టికెట్ ఎలా ఇస్తారంటూ కూడా నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్పై బూతులతో రెచ్చిపోయారు కాంగ్రెస్ కార్యకర్తలు. బీఆర్ఎస్లో తిరుగుతున్నామని చెప్పుకుంటున్నటువంటి వారికి కాంగ్రెస్ బీఫామ్ టికెట్లు ఎలా ఇస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 50 సీట్లలో జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు, సంజయ్ వర్గానికి 30 సీట్లు కేటాయించడంపై ఈ సందర్భంగా మండిపడుతున్నారు. సంజయ్కి ఎలా సీట్లు కేటాయిస్తారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లోకి సంజయ్ రాకను మొదటి నుంచి జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తెచ్చుకో సంతోషపడేటోళ్ళు నిన్నటిదాకా బీఆర్ఎస్ అని పోయినసారి కూడా బీఫామ్ ఏంటి అన్నాయి. బీఆర్ఎస్ అంటే టికెట్లు అమ్ముకుంటారు. ఎమ్మెల్యే నువ్వు కాంగ్రెస్ పార్టీ జెండా ఇన్ని రోజుల నుంచి మోస్తున్నాం నువ్వు ఎమ్మెల్యే రైట్. జగిత్యాలలో ప్రస్తుత రాజకీయ పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం జరుగుతోంది అనేది ఇటు కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా పట్టించుకోవట్లేదు, జీవన్ రెడ్డి అసంతృప్తిని పరిగణలోకి తీసుకోవట్లేదు, సంజయ్ చేస్తున్నటువంటి యాజ్ యూజువల్ రాజకీయానికి సంబంధించి క్లియర్ కట్గా కాంగ్రెస్ కార్యకర్తలు బాహాటంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సంజయ్ వర్గానికి 30 సీట్లు, అలాగే జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు. అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎలా ఇస్తారంటూ కూడా బూతులతో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానం ఆలోచిస్తుందా దీనికి సంబంధించి? గెలుపు అవకాశాల మీద ఈ అంశాలు తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందనేటువంటి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన ఉంది దీని మీద? ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ బీఫామ్లు, టికెట్ల కేటాయింపు బీఫామ్లు కౌన్సిలర్లకు సంబంధించి, సో ఏదైతే బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి సంజయ్, అలాగే కాంగ్రెస్ లో ఎట్లా ఆయన వర్గానికి 30 సీట్లు ఇస్తారు, ఉన్నది మొత్తం 50 సీట్లు అయితే 30 సీట్లు సంజయ్కి ఎలా ఇస్తారు? సో గత 10 సంవత్సరాల నుంచి కావచ్చు, గత 30 సంవత్సరాల నుంచి కావచ్చు, మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నాము. సో ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడో లేదో ఆయనకే సరిగా తెలియదు. ఆయనకి ఎట్లా టికెట్ ఇస్తారని పెద్ద ఎత్తున అక్కడ జీవన్ రెడ్డి వర్గం కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు గురి చెందారు. సో మీరు విజువల్స్ లో చూడొచ్చు, వాళ్ళు మాట్లాడినటువంటి తీరును కనుక చూస్తే నిజంగా అంటే గ్రౌండ్ స్థాయిలో వీళ్ళు పనిచేస్తారు. కౌన్సిలర్లు అంటే మన విలేజ్లలో అయితే దాదాపు వార్డు నెంబర్లు, ఇప్పుడు వాళ్ళే కదా పార్టీకి వెన్నుముకలు. సో వాళ్ళే మొత్తం కూడా పార్టీని దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఆ జెండాలు మోస్తా ఉన్నారు, కాంగ్రెస్ జెండాలు మోస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరిండో చేరలేదో క్లారిటీ లేని ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఆయనకు 30 సీట్లు ఇస్తారు, ఆయన అనుచరులకు 30 సీట్లు ఇస్తారు అనేది ఆ కట్టర్ కాంగ్రెస్ యొక్క ఆవేదన. సో మొత్తం కూడా ప్రస్తుతం జీవన్ రెడ్డి ఇష్యూ అయితే మొత్తం కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా, ఎందుకంటే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చాడనేదే వివాదంగా మారింది. ఎందుకంటే అప్పుడు కూడా సంజయ్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వస్తున్నాడు అనే విషయం జీవన్ రెడ్డికి అసలు చెప్పలేదు, అధిష్టానంగా చెప్పలేడు, అటు ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు. సో అప్పటి నుంచి నడుస్తున్నటువంటి ఈ గందరగోళం ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే తీవ్ర స్థాయిలో ఇదవుతుంది. గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు వర్సెస్ సంజయ్ కుమార్ వర్గంగా మారింది. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ పార్టీ గుర్తులతో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, సో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున ముఖ్యంగా పార్టీ గుర్తుండదు కాబట్టి కొంచెం ఇదిగా ఉన్నప్పటికీ ఇప్పుడు పార్టీ గుర్తుతో ముందుకు వెళ్తారు కాబట్టి గవర్నమెంట్ లో ఉన్నారు. సంక్షేమ పథకాలు, సంక్షేమం మన దగ్గరికి రావాలంటే మనకు పదవి ఉండాలనేది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ భావిస్తూ ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీ కోసం దాదాపు 20-30 సంవత్సరాల నుంచి మేము జెండా మోస్తా ఉంటే మాకు కాదని వాళ్లకు కొత్తగా నిన్న మొన్న అసలు పార్టీలో చేరారో లేరో తెలీదు. సో వాళ్ళకి ఎట్లా ఇస్తారు అనేది వాళ్ళ ఉగ్ర రూపం అయితే చూడొచ్చు
మురళి, ముఖ్యంగా దీనిపైన మరి అధిష్టానం ఎందుకు ఎలాంటి స్పందన కరెక్ట్ స్పందన అయితే ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి గాని ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, మహేష్ కుమార్ గౌడ్ గాని క్లారిటీ ఇవ్వట్లేదు, మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఇటు ఒక పక్క ముఖ్యంగా మరి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. నిజామాబాద్ కు సంబంధించి ముఖ్యంగా మరి ఎన్ని సీట్లు గెలుస్తారనేది కూడా ఒక అంశం. ఎందుకంటే ఆయన ఉమ్మడి నిజామాబాద్ కు సంబంధించిన వ్యక్తి. మరి ఆయన ఎన్ని సీట్లు, ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, నిజామాబాద్ కు సంబంధించి ఆయన ఎన్ని సీట్లు గెలిపించుకుంటాడు అనేది కూడా ఒక అంశం ఇక్కడ. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే కనుక ఇటు జీవన్ రెడ్డి, ఇటు సంజయ్, ఇటు మహేష్ కుమార్ గౌడ్, సో మరి ఈ మేర ఒకే పార్టీలో ఇన్ని కుమ్ములాటలు జరుగుతూ ఉంటే ఈ అడ్వాంటేజ్ కేటాయించినటువంటి సీట్ల అంశాన్ని బట్టి చూస్తే జీవన్ రెడ్డి వర్గానికి 20, సంజయ్ వర్గానికి మెజారిటీగా 30. అంటే అధిష్టానం సంజయ్ వైపే ఉంది అనేది అక్కడ కార్యకర్తలు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశంగా కూడా ఉంది కదా. ఎందుకు కార్యకర్తల మనోభావాల్ని మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటి మాట జీవన్ రెడ్డి బాహాటంగా ఆ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ పార్షియాలిటీ చూపించారు. ఇక్కడ ఈ స్థాయిలో తేడా చూపిస్తున్నప్పుడు కార్యకర్తల అసహనం పెళ్ళిబి కదా. మేమెందుకు కాంగ్రెస్ పార్టీకి పని చేయాలని కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలు బాహాటంగా బయటకు వచ్చి చెప్తున్నారంటే అంటే మధ్యవర్తిత్వం వహించేటువంటి వాళ్ళు కానీ లేకపోతే జీవన్ రెడ్డితో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా అధిష్టానం వైపు నుంచి లేదు, వదిలేశారనేటువంటి రకరకాల విమర్శలు కూడా అక్కడ స్థానికంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా సతీష్. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ముఖ్యంగా మీరు అన్నది వాస్తవమే. అంటే అధిష్టానం ఒక వైపు సంజయ్ వైపు ఉందనేది ఒక స్పష్టత వస్తుంది. కానీ క్యాడర్ ఎవరి వైపు ఉంది, ఓట్లు ఎవరి వైపు ఉన్నాయి? క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ క్యాడర్ ఉంది. కాంగ్రెస్ సంబంధించిన అక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారు, లోకల్ గా కౌన్సిలర్లు ఉన్నారు, వార్డ్ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళకు క్యాడర్ ఉంది. ఇటు వీళ్ళు సంజయ్ వర్గం కనుక చూస్తే మనం, సో ఇటు బీఆర్ఎస్ లో వాళ్ళకి సపోర్ట్ లేదు, ఇటు కాంగ్రెస్ లో సపోర్ట్ లేదు. మరి ఎట్లా గెలుస్తారు? 30 అత్యధిక సీట్లు, 30 సీట్లు ఆయన వర్గానికి ఇచ్చారు. మరి ఎట్లా గెలుస్తారు? ఇది పార్టీకి ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటది కదా. మరి ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేది ఇక్కడ కార్యకర్తల ఆవేదన. ముఖ్యంగా ఇదంతా కూడా మరి అధిష్టానం గమనిస్తుందా లేదా అనేది చూడాలి. సతీష్, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను కూడా మేము బేరీజు వేసుకొని మేము ఇది చేస్తాము. మామూలుగా ఎమ్మెల్యే ఎన్నికలు ఇవి వేరుగా ఉంటాయి, స్థానికంగా ఉండేటువంటి ఎన్నికలు అనేవి వేరుగా ఉంటాయి అనేటువంటి మాట. రెండింటికి చాలా తేడా ఉంటుంది కాబట్టి అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుందనేటువంటి పరిస్థితి. అలాంటి తేడాలు అనేవి ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఉన్నాయా అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా మొన్న ఏదైతే ఒక మీటింగ్ లో కూడా, అంటే సంజయ్ కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో కూడా ఇటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా మొత్తం కూడా అక్కడ ఉండి అంటే కార్యకర్తలతో పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అది అధిష్టానం తీసుకున్నది, అది తప్ప రైటా మంచిదా కాదా అనేది కాదు. అధిష్టానం ఏది నిర్ణయం తీసుకుంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ ప్రేమించే కట్టర్ కార్యకర్తగా, సో పార్టీ లైన్, పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే మనం ఆ స్టాండ్ లోనే పనిచేయాలనేది ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడ దీని వెనక ఒకవేళ మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకవైపు సంజయ్ వర్గానికి అధిష్టానం సపోర్ట్ ఉంది కాబట్టి సో కార్యకర్తలందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి దీన్ని ఏ మేర కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాడర్ మరి ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా చర్చనీయాంశం కావాలని ఈ విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వ్యవహారం కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి టికెట్ల వ్యవహారం కావచ్చు, మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా మరి పైకి అంటే ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే టికెట్ రాకపోవడంతో ఎంతో మనోవేదన ఉంటది. ఎందుకంటే పక్కనున్న వ్యక్తులు కూడా అవహేళన చేసే ఇది ఉంటది కాబట్టి. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి నువ్వు కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నావు, ఇప్పుడు నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసావు కదా అన్నట్టు కూడా అంటారు. కాబట్టి బేసిక్ గా సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి కార్యకర్తలు ఆ లోకల్ క్యాడర్ ఎలా పనిచేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక జగిత్యాల రాజకీయం ఉద్రిక్తంగా అయితే మారింది. జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్గా మారింది రాజకీయం. ఎమ్మెల్యే సంజయ్ తీరుపై జీవన్ రెడ్డి అనుచరులు మండిపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని వాళ్లకు టికెట్ ఎలా ఇస్తారంటూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యే సంజయ్పై బూతులతో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయినటువంటి బ్రేకింగ్ న్యూస్ యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం.